హల్లెలూయా. ఓకే, ఈ బాప్తిస్మం తీసుకున్న బిడ్డల కొరకు, అంతకంటే ముందు బాప్తిస్మం తీసుకున్న బిడ్డల కొరకు ఒక చిన్న వాక్యాన్ని ధ్యానం చేసుకుని ప్రభు బల్లోనికి వెళదాం. పరిశుద్ధమైన విందులోనికి మనలను మనం సిద్ధపరచుకోవటానికి ఈ యొక్క చిన్న వాక్యం మనకి సహాయపడాలని ఈ సంఘ కాపరిగా ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం ఒక్కటి చదువుదామండి. ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 10 and verse 16. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట, మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే గదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే గదా. చాలండి. ఓకే, స్క్రీన్ పైన కూడా మీకు బైబిల్ వచనాలు కనబడుతూ ఉంటాయి. స్క్రీన్ పైన కూడా మీరు చూసే వెసులుబాటు దేవుడు మనకు అనుగ్రహించారు. హల్లెలూయా. కాబట్టి మీరు వర్రీ అవ్వవసరం లేదు, బైబిల్లో ఎక్కడుంది రిఫరెన్స్ అని తొందరపడి కంగారుపడి బైబిల్ అంతా తిరగవలసిన అవసరం లేదు. బైబిల్ ఈ వచనం ఎక్కడుందో అనేది మనకి సునాయాసంగా తీయగలగాలి, మనం ఓపెన్ చేయగలగాలి. అట్లా చేయాలంటే బైబిల్ బుక్స్ని మనం కంఠస్థం చేయాలి. ఓకే, అంటే బైబిల్ బుక్స్ ఎక్కడ ఏ బుక్ ఉంటుంది అనేది మనకు తెలిసి ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అంటే పాత నిబంధనలో వెతికితే దొరకదు, క్రొత్త నిబంధనలో ఉంటుంది బుక్. 10వ అధ్యాయం 16వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. సరే, ఇప్పుడు ఈ వచనంలో నుండి నేను మీకు ఒక తలంపు ఇచ్చి నేను వాక్యంలోనికి ప్రభు బల్లలోనికి వెళ్ళబోతున్నాను. ఒక తలంపు ఏంటంటే, ఈ పాత్రలోనిది మనం త్రాగబోతున్నాం, తినబోతున్నాం. కనుక దేవుని యొక్క వాక్యము ఏ విధంగా చెప్పారంటే, ఇది దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది. పాత్ర ఏం పాత్ర? దీవించు ఆశీర్వచనపు పాత్ర. అంటే ఈ పాత్రలో చేయి పెట్టే ప్రతి బిడ్డ దీవించబడతాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ పాత్ర దీవించే పాత్ర అంట. ఆయన రక్తం ఆశీర్వచనపు రక్తం, ఆయన శరీరం ఆశీర్వచనపు శరీరం. కనుక ఆయన శరీరము ఆయన రక్తం మనం తిని త్రాగేటప్పుడు ఏదో ఇంట్లో భోజనం చేస్తున్నట్టు కాకుండా, ఇంట్లో స్నాక్స్ తింటున్నట్టు కాకుండా, ఇంట్లో బ్యావరేజెస్ అంటారు, అంటే ద్రావాలు, టీ, కాఫీ, డ్రింక్స్, ఇవన్నీ అవి త్రాగుచున్నట్టు కాకుండా దేవుని యొక్క శరీరాన్ని తింటున్నట్టుగా, దేవుని యొక్క రక్తాన్ని త్రాగుచున్నట్టుగా మనం ఆయన శరీరమును ఆయన రక్తమును తీసుకోవాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది నిజంగా నిన్ను నన్ను దీవించాలంటే, అనగా ఇది అంటే నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి తల్లి, ఇది అని అంటే ఈ యొక్క టేబుల్, ఈ టేబుల్ లార్డ్స్ టేబుల్ అంటారు ఇంగ్లీష్లో. ఈ లార్డ్స్ టేబుల్ గురించి నేను చెప్తా ఉన్నాను. ఆ యొక్క లార్డ్స్ టేబుల్ మనకి ఆశీర్వాదముగా ఉండాలంటే, మనకి దీవెనకరంగా ఉండాలంటే, మనం ఏమండి దేవుడు చెప్పినట్లుగా ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన యందు వినివిధేతలతో
దేవుని యొక్క పాత్రలో మనం పాలు పంపులు పుచ్చుకుంటే మనకి నిజంగా ఈ యొక్క శరీరం, యేసుప్రభు యొక్క శరీరం, యేసుప్రభు యొక్క రక్తం మనకి దీవెనకరంగా ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడే మనం 11వ వచనంలోనే 11వ అధ్యాయంలోనే 23వ వచనం చదవండి ఒకసారి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను పట్టుకొని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడి. అమ్మా, అపోస్తుడైన పౌలు ఆయన శరీరం తినేవారికి, ఆయన రక్తం త్రాగేవారికి కొన్ని జాగ్రత్తలు చెప్తా ఉన్నారు, కొన్ని ప్రికాషన్స్ ఇస్తూ ఉన్నారు. ఏంటి ప్రికాషన్స్ అంటే, మీరు ఈ శరీరం తినేటప్పుడు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఒకవేళ మీకు ఒక డౌట్ రావచ్చు, ఏమండి మేము ఏం తిన్నా ప్రభు జ్ఞాపకం చేసుకునే తింటాం, భోజనం తిన్నా ప్రార్థన చేసుకునే తింటాం కదా, ప్రభువా ఈ భోజనం ఇచ్చినందుకు నీకు స్తోత్రం అనే తింటాం కదా. కొంతమంది ఇంకా కొంచెం భక్తిపరులు అయితే త్రాగేటప్పుడు కూడా ప్రభు జ్ఞాపకం చేసుకునే త్రాగుతారు. అంటే త్రాగడం అంటే నీళ్లు త్రాగినా, డ్రింక్ తాగినా, ఏమండి కాఫీ తాగినా, ఇవి త్రాగేటప్పుడు కూడా ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు? అందరూ జ్ఞాపకం చేసుకోరు. భక్తిపరులు మాత్రమే నీళ్లు త్రాగేటప్పుడు ప్రార్థన చేసుకుని త్రాగుతారు. అయితే ఇప్పుడు నేను మీకు చెప్పొచ్చే విషయం, మనం భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేసుకుని ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నట్టుగా జ్ఞాపకం చేసుకోవడం కాదు. ఇప్పుడు అది కూడా ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడమే. కానీ ఈ శరీరం తినేటప్పుడు, ఈ రక్తం త్రాగేటప్పుడు మనం ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏ విధంగా జ్ఞాపకం చేసుకోవాలంటే, ఆయన నీ కొరకు ఎలాగున శ్రమపరచబడ్డాడు అది జ్ఞాపకం చేసుకోవాలి. మనం భోజనం తినేటప్పుడు థ్యాంక్ యూ లార్డ్ ఫర్ గివింగ్ మీ దిస్ ప్రెషియస్ అండ్ డెలిషియస్ ఫుడ్ అని చెప్పి ప్రభువుకి కృతజ్ఞతలు చెప్తాం. దట్స్ ఓకే, దట్స్ ఆల్ రైట్. కానీ ఇప్పుడు నేను చెప్పే విషయం, మనం ఈ శరీరం తినేటప్పుడు, ఈ రక్తం త్రాగేటప్పుడు ఆయన పొందిన దెబ్బలను జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఎందుకు ఈ మాటలని చెప్తున్నానంటే, whenever you remember the trials and pains of Jesus on the cross of Calvary, then you will be blessed. That is my meaning. మీకు అర్థమైందా? మనం దీవించబడాలంటే ఆయన శ్రమలను మనం జ్ఞాపకం చేసుకుంటూ తినాలి. ఎంతమందికి అర్థమైంది ఇది? ఇంట్లో నువ్వు భోజనం చేస్తున్నట్టు, థ్యాంక్ యూ ఫర్ రైజింగ్ యువర్ హ్యాండ్. ఓకే, ఇంట్లో మీరు భోజనం చేస్తున్నట్టుగా ప్రార్థన చేసుకుని తినేయటం కాదు. కొత్తగా బాప్తిసం తీసుకున్న 4 బిడ్డలకి నేను మీకు ఇచ్చే సూచన, సలహా, ఇప్పటి వరకు మీకు తెలియదు. ఇదే ఫస్ట్ టైం మీరు ప్రభు బలలో చేతులు పెట్టబోతున్నారు. ప్రభు బల్ల ఎలా తీసుకోవాలో మీకు తెలియదు. మీకు నేను చెప్పే విషయం ఏంటంటే, ప్రభు బల్ల తీసుకునేటప్పుడు ప్రభు బల్ల తీసుకునే వాళ్ళందరూ కండ్లు మూసుకుని ఉంటారు. మీరు కూడా ఓహో కండ్లు మూసుకోవాలేమో అనే అంతవరకే తెలుసు మీకు. కానీ వాళ్ళ కండ్లు మూసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారో, లోపల మనసులో వాళ్ళు ఏం చేస్తారో అనేది కూడా మీకు చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళు మనసులో ఏం చేస్తారంటే, కండ్లు మూసుకుని ఆయన సిలువ శ్రమలను తలపోసుకుంటూ కన్నీళ్లు కారుస్తారు. హల్లెలూయా. అప్పుడు అది వారికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక మీరు కూడా కేవలం కళ్ళు మూసుకుని భక్తిగా ఉన్నట్టుగా ఉండిపోవడం కాదు. ఏం చేయాలి? మీరు
ఆయన సిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకోండి. యూ విల్ బి బ్లెస్డ్. మీకు ఇది అంటే ఈ టేబుల్, ద లార్డ్స్ టేబుల్ విల్ బి బ్లెస్సింగ్ టు యూ. మీకు ఇది ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇది మీకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే పౌలు గారు చెప్పిన మాట నేను చెప్తా ఉన్నాను. ఇక్కడ ఇది కూడా పౌలు గారే చెప్పారు. 10వ అధ్యాయంలో 16వ వచనం మనం చదువుకున్నాం చూసారా, అది కూడా పౌలు గారే చెప్పారు. ఎందుకంటే కొరింథీ పత్రిక, మొదటి పత్రిక, 2వ పత్రిక కూడా పౌలు గారే రాశాడు. ఎవరికి రాశాడు? కొరింథీ అనే ఒక ప్రాంతంలో దేవుని యొక్క రక్షణలోనికి వచ్చి దేవుణ్ణి మనకులాగు కూడుకుని ఆరాధన చేస్తున్న సంఘానికి ప్రభు గారు రాసిన పత్రిక ఇది, పౌలు గారు రాసిన పత్రిక ఇది. అయితే పౌలు గారు ఈ పత్రిక రాస్తూ ఆయన ఏం చెప్తున్నాడంటే, నాయన వాట్ ఎవర్ యు ఆర్ ఈటింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, దిస్ ఈజ్ ద టేబుల్ ఆఫ్ బ్లెస్సింగ్ అని చెప్తున్నాడు. ఇది ఆశీర్వదించే బల్ల, ఇది ఆశీర్వదించే పాత్ర, ఇది ఆశీర్వదించే శరీరం, ఇది ఆశీర్వదించే రక్తం అని చెప్తున్నాడు ఆయన. అయితే ఆ మాట ముందు చెప్పి ఇది నీకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే నువ్వు ఎలా తీసుకోవాలో చెప్తున్నాడు ఆయన. అది తీసుకునేటప్పుడు ఆయనను స్మరించుకుంటూ, ఆయనను ధ్యానించుకుంటూ, ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన శరీరాన్ని తీసుకోవాలి. తర్వాత ఇంకా కిందకి చదువుదాం. ఇంకొక మాట, ఇంకా ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఇంకేం చేయాలని వివరిస్తున్నాడు పౌలు గారు. మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాం. ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాం. రొట్టె ఒక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. ఎన్ని శరీరాలు? ఒక్క శరీరం. ఫిజికల్గా చూస్తే నా శరీరం నాది, మీ శరీరం మీది, అవునా కదా ఫిజికల్గా చూసుకుంటే. కానీ పౌలు గారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇది మీకు ఆశీర్వాదమునివ్వాలంటే మీరు ఆయన జ్ఞాపకం చేసుకోవాలని మొదటి పాయింట్ చెప్పాడు. రెండో పాయింట్ ఆయన ఏం చెప్తున్నారంటే, ఇది మీకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే అనేకులైన మీరు ఒక్కరుగా మారాలి. హల్లెలూయా. మీకు అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? అనేకులమైన మనము ఒక్కరుగా మారడం సాధ్యమేనా? వందల మందిగా ఆరాధన చేస్తున్న మనం ఒక్కరుగా, ఒక్క శరీరంగా మారడం సాధ్యమేనా? ఈజ్ ఇట్ పాసిబుల్ టు బికమ్ ఏ బాడీ? ఏ అంటే వన్ అని ఇంగ్లీష్లో అది అట్లా మీనింగ్ అనమాట. వన్ అనవసరం లేదు, ఏ అంటే వన్నే అని వస్తుంది. ఒక్క శరీరంగా మనం మారడం సాధ్యమేనా? ఎవరు కొంతమంది ఏమో సాధ్యం అన్నట్టుగా అంటున్నారు, కొంతమంది ఏమో అసాధ్యం అన్నట్టుగా అంటున్నారు. సాధ్యమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, సాధ్యము అనేవారు నాకు తెలిసి దేన్ని బట్టి సాధ్యం అని చెప్తున్నారు తెలుసా? దేవుణ్ణి బట్టి సాధ్యం అని చెప్తున్నారు. హల్లెలూయా. దేవుడు ఏ రక్తముతో నన్ను శుద్ధీకరించారో అదే రక్తముతో నా సహోదరుని శుద్ధీకరించారు, కాబట్టి ఆయన నేను ఒకటే అని దేవుని నామమును బట్టి సాధ్యమని చెప్తున్నారు. హల్లెలూయా. అందరూ యాక్టివ్గా ఉండాలి. రాత్రి నిద్ర లేదు కదా, అందరికి కొంచెం వీక్నెస్గా, డల్గా, అండి నిరోమయంగా, అయోమయంగా ఉందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది నిజంగా చెప్పాలంటే మిమ్మల్ని అభినందించవలసిన విషయమేనండి. ఎందుకంటే రాత్రి 1 గంట వరకు ఉండి మళ్ళీ పొద్దుటే లేచి మళ్ళీ రావాలంటే నిజంగా ఇది అప్రిషియేట్ చేసే విషయమే. అయితే ఇంకెంత ఒక 2-3 గంటల్లో మనం ముగించుకుని వెళ్ళిపోతాం కదా. కాబట్టి ఓపిక పట్టండి, యాక్టివ్గా ఉండండి, మెలకుగా ఉండండి, దేవుని మాటలు వినండి. దేవుని మాటలు వినాలని నా కోరిక. సరే, రెండవది, ఈ యొక్క ప్రభు శరీరం, ప్రభు రక్తం మనకు దీవెనగా ఉండాలంటే ఆ శరీరం ఎలాగో ఒక్కటో, ఆ శరీరం ఒకటా రెండా? అంటే ఈ రొట్టె మీకు చూపించాలా? అవసరం లేదు, చూపించకూడదు.
రొట్టె ఒకటే. మీరు చాలాసార్లు చూస్తూ ఉంటారు కదా, నేను విరిచేటప్పుడు చూస్తారు. రొట్టె ఒకటే. రొట్టె ఏ విధంగా ఒకటో మనం కూడా అనేకులమైన మనం ఒకటిగా మారిపోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఇక్కడికి వస్తున్నారు కానీ ఒకటి కాకపోతే ఈ యొక్క టేబుల్ మీకు ఆశీర్వాదకరంగా మారదు. పౌలు గారు చెప్పే విషయం అది. ఒకటిగా మారాలి అంటే సంఘమంతా ఒక తాటి మీదకి రావాలి, సంఘమంతా ఒక ఐడియాలోనికి రావాలి, సంఘమంతా ఒక ఆలోచనలోకి రావాలి, సంఘమంతా ఒక గొడుగు క్రిందకి రావాలి. హల్లెలూయా. అర్థమైందండి? అది ఒకటిగా మారడం. చెప్తున్నాడు, చాలా క్లియర్గా చెప్పాడు ఆయన. రొట్టె ఏ విధంగా అయితే ఒక్కటో మీరందరూ ఒక్కటిగా మారాలి. ఒకటిగా మారాలంటే యూనిటీ రావాలి. అనేకులమైన మనం ఒక్క శరీరం అంటున్నాడు ఆయన. సరే, మీకు ఇంకా బాగా అర్థమవడం కొరకు ఒక చిన్న మాట చెప్తా. సంఘం దేవుని శరీరం. చెప్పండి అందరూ. వెరీ గుడ్, బాగా చెప్తున్నారు. ఇంకొకసారి నేను చెప్తాను, మీరు కూడా చెప్పండి. సంఘం దేవుని శరీరం. వండర్ఫుల్. క్రీస్తు ప్రభుల వారు శిరస్సు ఈ సంఘానికి. ఇప్పుడు నన్ను చూడండి, నా బాడీని చూడండి. ఎక్కడ వరకు శిరస్సు, ఎక్కడి నుంచి బాడీ, ఇక్కడి నుంచి. అయితే ఇక్కడి నుంచి బాడీ కదా, ఇక్కడి నుంచి ఇదంతా మనం అందరం. ఇక్కడి నుంచి ఇదంతా ఎవరు? సంఘం. దేవునికి స్తోత్రం. ఇక్కడి నుంచి పైకి ఎవరు? యేసుప్రభు. ఏమండి, కొంతమందికి పాపం బైబిల్ చదువుతారు, చాలా బోధలు చేస్తారు, చాలా పాటలు పాడతారు, చాలా పాటలు రాస్తారు. వాళ్ళకి యేసుప్రభు వారికి యెహోవా దేవునికి అర్థం, మీనింగ్ తెలీదు, డిఫరెన్స్ తెలీదు. నేను వాళ్ళని కించపరచాలని కాదు నా ఉద్దేశం. మీరు కూడా అలాంటి మాయలోనికి, మిథ్యలోనికి వెళ్ళొద్దని ఆ కరెక్షన్ మీకు చెప్తున్నాను. దయచేసి నేను వాళ్ళ గురించి కాదు, మీ గురించి. ఏంటి అంటే, సంఘం యేసు ప్రభుల వారిని భర్తగా తలొస్తుంది. యేసు ప్రభుల వారిని ఎలా తలొస్తుంది? ఎందుకంటే బైబిల్లో ఉన్నమాట. వధువు సంఘం, వరుడు క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వధువు సంఘం అర్థమైపోయింది కదా. ఇప్పుడు భర్త ఎవరు సంఘానికి? క్రీస్తు ప్రభుల వారు. కొంతమంది తెలియక యేసు ప్రభుల వారిని డాడీ అంటారు. మరి భర్త ఆయనే, డాడీ కూడా ఆయనేనా? మీకు అర్థమైందా? నేను అందుకే ఇలాంటి కొన్ని పాటలు పాడను. అక్కడికి వచ్చేసరికి యేసు ప్రభుని డాడీ అని ఎవరైనా రాశారనుకోండి, నేను అక్కడ డాడీ అన్ను, నా సొంత భాషలో నేను ఏదో ప్రభు అను ఏదోటి పెడతా అక్కడ ఆ పాట పాడేటప్పుడు. డాడీ అనకూడదా అని ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది. అనకూడదు. ఎందుకు అనకూడదు? డాడీ యెహోవా. డాడీ ఎవరు? పరలోకమందున్న మా తండ్రి. ఎవరి కోసం అది? యేసుప్రభు వారి కోసమా? యెహోవా దేవుని కోసమా? ఎక్కడ కూడా బైబిల్ అంతా చూడండి, బైబిల్లో ఎక్కడ కూడా యేసుప్రభు వారి గురించి డాడీ లేదు. వీళ్ళు తెలియక కలిపేస్తున్నారు. యేసుప్రభు వారి గురించి మనకు డాడీ అనే మాట లేదు. యేసుప్రభు వారి గురించి భర్త అని ఉంది. మనకు డాడీ ఎవరు చెప్పండి ఇప్పుడైనా? యెహోవా దేవుడు డాడీ. అంటే డాడీ అంటే ఫాదర్, తండ్రి, అబ్బా, ఇంకా ఇట్లా రకరకాల భాషలు ఇవన్నీ కూడా. కనుక మీరందరూ కూడా శ్రద్ధగా వినండి నా మాటలు. మీరు దేవునిలో ఎదుగుచున్న మీరు యేసుప్రభు వారికి, యెహోవా దేవునికి డిఫరెన్స్ ఎరగాలి. అర్థమైందండి? ఇది వాక్యం లోతుగా తెలిసిన వాళ్ళు మనం అట్లా మన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే వీళ్ళకి ఏమీ తెలియదు అనుకుంటారు. వీళ్ళు ఇంకా చాలా ఎదగాలనుకుంటారు.
ఆయన్నే భర్త అని, ఆయన్నే తండ్రి అంటే అదేమది అర్థం ఉందండి? అసహ్యం అలాగంటే. భర్తనే తండ్రి, తండ్రినే భర్త అంటే ఎలా ఉంటుందండి? అసహ్యం కదా. బైబిల్ అట్లా చెప్పట్లే. కనుక ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయన మన శిరస్సు. ఎవరు? క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు రెండో రాకడలో యేసుప్రభు వారు వస్తారని మనందరికీ తెలుసు. మనల్ని పెళ్లి చేసుకోబోతుంది ఎవరు? యేసుప్రభు వారు, యెహోవా దేవుడా? యేసుప్రభు వారు పెళ్లి చేసుకుంటారు సంఘాన్ని, యెహోవా దేవుడు కాదు. యెహోవా దేవుడు ఆకాశ మహాకాశములు పట్టజాలనంత మహాదేవుడు ఆయన. ఆయన అక్కడ సింహాసనం మీద కూర్చునే ఉంటారు. ఆయన దిగిరారు. యేసు ప్రభుల వారు మాత్రమే సంఘం కోసం దిగొస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ లాజిక్ మీరు మిస్ అవ్వద్దు. ఎప్పుడు ఎవరైనా ఒకవేళ అట్లా డైవర్ట్ చేసినా, ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా కొంచెం ఇబ్బంది పెట్టినా మీరు ఇబ్బంది పడకండి. నేను చెప్పింది వాక్యానుసారం, తప్పు కాదు. ఒకవేళ వాక్యానుసారం కాదు అని ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా చెప్పగలిగితే, యేసు ప్రభు వారిని బైబిల్ అంతట్లో ఎక్కడైనా మన డాడీ, మన తండ్రి అని ఎక్కడైనా ఒక వచనం ఉంటే చూపించండి నాకు, చాలు. ఒక్క వచనం చాలు. తండ్రి అని చెప్పిన ప్రతి చోట ఎవరి కోసం చెప్పబడింది? యెహోవా దేవుని కోసం చెప్పబడింది. యేసు ప్రభు వారే నేర్పించారు కదా పరలోకపు ప్రార్థన. దాన్ని ఏమంటారు? ప్రభు ప్రేయర్, లార్డ్స్ ప్రేయర్ అంటారు, ప్రభు ప్రార్థన అంటారు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అని పలకమంటారు. ఎవరి కోసం? తన కోసమా? తండ్రి కోసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మనకదే ప్రార్థన నేర్పారు. ఆయన అలాగే ప్రార్థన చేశారు. నా తండ్రి అని పిలిచాడు ఆయన జీవించిన, ఆయన ఈ లోకంలో మనబోటి మానవుడిగా బ్రతికిన టైంలో ఆయన ఏమని ప్రార్థన చేసేవారు? తండ్రిగా ఆయనను సంబోధించేవారు. ఓకే, సరే. ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, మనము ఇక్కడి నుంచి కిందకి మనం అందరం, అంటే ఇక్కడున్న వారందరూ కూడా ఎలా ఉండాలి అని అంటే, కంబైన్ చేయబడిన బాడీ ఆర్గన్స్ లాగా ఉండాలి. హల్లెలూయా. ఏం చేయబడిన? కంబైన్ అంటే వెరీ గుడ్, కలపబడిన శరీర అవయవాల్లాగా ఉండాలి. ఇప్పుడు నాకు ఇదిగో ఇక్కడ వ్రిస్ట్ ఉంది అంటే గుత్తు, చెయ్యి గుత్తు అంటారు, లేకపోతే మణికట్టు అంటారు. ఈ మణికట్టు ఉంది. ఈ మణికట్టు ఈ హ్యాండ్కి కనెక్ట్ చేయబడకుండా, కలపబడకుండా విడిపోయిందనుకోండి, పనికొస్తుంది. ఇది విడిపోయిన మరుక్షణమే చచ్చుబడిపోతుంది. ఇది హ్యాండ్ విడిపోయిన మరుక్షణం ఏమైపోద్ది? అయిపోయిందట్టే దాని పని. ఇక్కడున్న మనం అందరం శిరస్సు అయిన ఆ యేసు ప్రభు వారికి మనం ఏం చేయబడాలి? కలుపబడాలి. హల్లెలూయా. ఆ రీతిగా చేయబడితేనే మనం అందరం ఏక శరీరం అవుతాం. క్రీస్తుకు కలుపబడిన వారు మాత్రమే ఏక శరీరం అవుతారు, లేకపోతే ఏక శరీరం కాలేం. ఇంకో విషయం చెప్పనండి, మనం మన సంఘంలో వాళ్ళతో ఏక శరీరంగా ఉండడం మాత్రం కాదు, పక్కనున్న సంఘం కూడా ఏదైనా ఉంటే మన పక్కన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వెనక ఇటు సైడ్ వెళ్తే డిమార్ట్ వెనక ఫిలదెల్ఫియా మందిరం ఒకటి ఉంది, ఫిలదెల్ఫియా చర్చ్. వాళ్ళు కూడా మనం ఏమనుకోవాలి తెలుసా? మన సహోదరులే, మనోళ్ళే అనుకోవాలి. వాళ్ళని చూసినప్పుడు పాము ముంగేసుని చూసినట్టు చూడకూడదు. అర్థమైందండి? వాళ్ళు కూడా మనోళ్ళే. అంటే నా ఉద్దేశం ఏంటంటే, సంఘం ఏ సంఘానికి వెళుతున్న వాళ్ళైనా మనమందరం ఒకేటే శరీరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే వాళ్ళు ఆ శిరస్సుకే కనెక్ట్ అయి ఉన్నారు, మనము ఆ శిరస్సుకే కనెక్ట్ అయి ఉన్నాం. కాబట్టి we are ఏ బాడీ. హల్లెలూయా. అప్పుడు ఈ ప్రభు బల్ల మనకి ఎలా ఉంటుంది? ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇంకా కిందకి చదువుదాం. ఇట్లా ప్రతిదాన్ని వివరించాలంటే టైం తీసుకుంటుంది. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా. ఇంకొకటే, శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి. అది కాదు,
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. ఏం చేసుకోవాలి అందరూ చెప్పండి? పరీక్షించుకొనవలెను. ఈ ప్రభు బల్ల మనకి ఆశీర్వాదకరంగా ఉండాలంటే పరీక్ష చేసుకుని పాలు పంపులు పొందాలి. ఏం చేసుకోవాలి చెప్పండి అందరూ? అది మొదటి మాట ఏం చెప్పాను, మర్చిపోయారు అప్పుడే. ఈ ప్రభు బల్ల మనకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఏం చేయాలి? ఒక్కొక్కరు ఒకటి చెప్తున్నారు. 23 చదవండి. 11 23. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటుకై. మర్చిపోయి మీరు ఏదేదో చెప్పేస్తున్నారు. ఆయనను జ్ఞాపకం చేసుకుని ప్రభు బల్లలో పాలు పంపులు పొందితే ఈ బల్ల మనకు ఆశీర్వాదంగా ఉంటుంది. మొదటి మాట. ఓకేనా? ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. రెండోది ఏం చెప్పాను? మనమందరము ఏక శరీరంగా మారాలి. ఆశీర్వాదం. ఇప్పుడు ప్రభు బల్ల తీసుకుంటూ ఆశీర్వాదం పొందుకోవట్లేదు చాలామంది. కారణం ఏంటి తెలుసా? పక్కన వాళ్ళతో గొడవ. ఇంకెలా దీవించబడతావు? పక్కన వాళ్ళతో గొడవ పడకూడదు. బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది, ఇది ఒకటే శరీరం, మీరు కూడా ఒక్కటి శరీరంగా ఉండాలి. ఆ ఒక్క శరీరం అంటే ఏ శరీరం? యేసు ప్రభు వారికి అతుకోబడిన శరీరం. వాళ్ళతో గొడవలు కాదు. ఒకవేళ ఎవరైనా ఏమన్నా మనల్ని అన్నా కూడా, ఏమండి, మామూలు ప్రసంగంలో కంటే గుడ్ ఫ్రైడేకి ఎక్కువ బాగా చెప్తాను ఎదుటి వాళ్ళని ఎలా క్షమించాలి. ఎందుకంటే యేసు ప్రభువు క్షమించారు, క్షమించిన ప్రార్థనలు అవన్నీ ఉంటాయి కాబట్టి అప్పుడు పక్కన వాళ్ళతో ఎలాగూ కలిసి ఉండాలనేది బాగా చెప్తాను. అప్పుడు ఏక శరీరంగా మారండి. ఈ శరీరం మీకు దీవెనకరంగా ఉంటుంది. హల్లెలూయా. మూడవ మాట, పరీక్ష చేసుకుని తినాలి. పరీక్ష చేసుకుని అంటే ఏంటో తెలుసా? am I worthy to eat the flesh or the body of the Jesus అని మీలో మీరు పరీక్ష చేసుకో. నేను ఆయన శరీరం తినడానికి యోగ్యుడనా, పాత్రుడనా? పరీక్ష చేసుకోకుండా తినకూడదు. చాలామంది అయోగ్యులై ఉండి పరీక్ష చేసుకోకుండా ఇష్టానుసారంగా ఎట్లా పడితే అట్లా తీసుకుని శ్రమల పాలవుతున్నారంట. ఏం పాలవుతున్నారు? కిందకి చదవండి, ఆ మాటలు అక్కడ ఉన్నాయి. నేను చెప్పిన శ్రమల పాలవుతున్నారనే మాట ఇందువలననే మీలో అనేకులు రోగులవుతున్నారు. చాలా మంది నిద్రపోతున్నారు. అబ్బబ్బబ్బా, ఎంత భయంకరమైన మాటలండి ఇవి. మన యొక్క చెవులకు గింగుర్లు పరిచే మాటలు. నిద్రిస్తున్నారంటే చచ్చిపోతున్నారంట. అర్థమైందండి? ఎందువలన? పరీక్ష చేసుకోకుండా తినేయడం వల్ల, అజాగ్రత్తగా తినేయడం వల్ల, లెక్కలేని తరంగా తినేయడం వల్ల, ఇంట్లో భోజనం చేస్తున్నట్టు తినేయడం వల్ల. ఏమండి, మీరు టిఫిన్ చేసినా భోజనం చేసినా ఎలా తినాలో దానికి ఒక రూలు, దానికి ఒక లెక్క, దానికి ఒక పత్రం ఉండదు. అవునా కదా? ఈ మాట మీకు చెప్తాను, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఎందుకు ఉండదండి? ఉంటాయి కదా అని మీరు అనుకోవచ్చు, కానీ ఉండదు. ఇంట్లో మీరు కూర్చుని తింటారు. ఎక్కడ కూర్చుంటారు? నేల మీద కూర్చుని తింటారు. మీ ఇంట్లో విషయం. ఒక్కొక్కసారి నిలబడి తింటారు. హోటల్కి వెళ్ళారనుకోండి, సెల్ఫ్ సర్వీస్ అని ఉంటుంది, అక్కడ నిలబడి తినాలి. అవునా? ఒక్కొక్కసారి టేబుల్ మీల్స్ చేస్తారు, టేబుల్ మీద కూర్చుని తింటారు. అవునండి? దానికి ఒక లెక్క ఉంటుందా? మనం తినేటప్పుడు, భోజనం తినేటప్పుడు, మామూలు భోజనం తినేటప్పుడు దానికి ఒక లెక్క ఉండదు. మనకి ఎలాగ వీలుగుంటే అలా తినొచ్చు. దేవుని శరీరం తినేటప్పుడు మన ఇష్టం వచ్చినట్టు తినడానికి లేదు. దీనికి ఒక దేవుడు ఒక కట్టడ పెట్టారు, ఒక నియమ నిబంధన పెట్టాడు ఆయన. నువ్వు భోజనం తింటున్నట్టుగా నీ ఇష్టం వచ్చినట్టుగా పడుకుని, నిలబడి, కూర్చుని, ఏమండి, చైర్లో అలాగూ
రిలాక్స్డ్గా కూర్చుని తినేది కాదు ఆయన శరీరం. మరి ఎలా తినాలి? ఆయనను తలపోసుకుంటూ కన్నీళ్లతో ఆయన పాదాలు తడుపుచు, ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ, నిన్ను నువ్వు పరీక్ష చేసుకుంటూ, ఏమండి ప్రభువా మేమందరం ఒకటే శరీరం నాయనా అని అనుకుంటూ ఆయన శరీరం తింటే అప్పుడు ఈ శరీరం మనకి దీవెనగా మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళొక్కసారి నేను ఫస్ట్లో చదివిన మెయిన్ వర్స్ అది చదివేసి ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:16 చూడండి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలను త్రాగుట, మనం దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట అంటే ఈ పాత్రలోనిది త్రాగడం అంటే దీవించే పాత్ర. ఇది నిన్ను దీవించే పాత్ర. కానీ మనం ఎందుకు దీవించబట్టలేదు తెలుసండి? దేవుడు పెట్టిన నియమ నిబంధనలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫాలో కావట్లేదు, మనం అనుసరిస్తలేదు, అందుకే దీవించబట్టలేదు. ఇప్పుడు 3 చెప్పాను కదా నేను, ఆ 3 మీరు అనుసరిస్తూ ప్రభు బల తీసుకోండి, ఖచ్చితంగా మీరందరూ దీవెనలకు పాత్రులు అవుతారు.